చాలామంది పేషెంట్లు, "సార్ మీరు సజెషన్స్ అన్నీ చెప్పడానికి ఏంటి సార్ చాలానే చెప్తారు. కానీ ప్రాక్టికల్‌గా మేమన్నీ చేయలేము. ఎలా సార్?" అని అంటుంటారు. నా దగ్గరికొచ్చే చాలామంది పేషెంట్ నడుము నొప్పితో వస్తుంటారు. సో, ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రికాషనరీగా స్కాన్ చేసి చూసినప్పుడు డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు వాళ్ళకి బెడ్ రెస్ట్ అనేది చెప్తాము. అంతేకాకుండా ముందుకు వంగి ఎటువంటి బరువులు కింద నుంచి తీయకూడదు. ఈవెన్ ఎ స్పూన్ కూడా వర్క్ చేసేటప్పుడనే తీయకూడదు అని చెప్తుంటాం. కానీ చెప్పిన వాళ్ళలో ఒక 60-70% మెంబర్స్‌కి ఇలా చేయటం సాధ్యపడదు. కొంతమందికి మాత్రమే ఆ రెస్ట్ తీసుకోవటం అన్నీ ఇంట్లో సాధ్యపడుతుంది. ఎందుకంటే చాలామంది వర్కింగ్ వుమెన్ ఉంటారు, వర్కింగ్ మెన్ ఉంటారు. సో, వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇంట్లో వస్తువులు శుభ్రం చేయడానికి కానీ, లేకపోతే చిమ్మటానికి కానీ, లేకపోతే వాష్ చేసుకోవడానికి కానీ, సో, నెక్స్ట్ ఈ వర్కర్సు ఈ మెకానిక్ వర్క్ అది చేసుకునేటప్పుడు వెహికల్స్ దగ్గర ముందుకు వంగి వర్క్ చేయడం అనేది జరుగుతా ఉంటుందనమాట. సో, వాళ్ళందరూ అనేది ఏంటంటే, అసలు మేము ముందుకు వంగకుండా వస్తువులు తీయకుండా ఎలా ఉండగలుగుతామండి అంటుంటారు. సో, వాళ్ళకి నేను చెప్పే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, డైరెక్ట్‌గా ముందుకు వంగకుండా ఈ చిన్న ఆల్టర్‌నేటివ్ పద్ధతి గనక మీరు పాటిస్తే, సో, నడుము మీద స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది. ఆ టిప్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇలా కాదు తీసుకోవాల్సింది.